ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉప ముఖ్యమంత్రి గారికి ఎస్సీ ఎస్టీ తరపున అందరి తరపున మీకు నమస్కారం అండి. మరి మా విషయంలో మీరు గత డిసెంబర్ కాడి నుంచి ధర్నాలు చేస్తున్నామండి. అంతా మీకు తెలుసు. మరి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఈ సబ్సిడీలు మరి సీఎం గారు ఇవ్వట్లేదు. మరి ఈ రకంగా అయితే మేము ఎలాగ ముందుకు రాగలమండి? ఈ స్కీమ్ బట్టి మాకు డబ్బులు ఇవ్వకపోతే సంవత్సరం అయిపోతుందంటే కాలం ఎన్నాలో ధర్నా చేయాలి మీకు. మరి మీకు మొన్న 8వ తారీఖుని మీకు రావడం జరిగింది, మీతో మాట్లాడడం జరిగింది, మీకు న్యాయం చేస్తామని చెప్పారు. ఈ రోజుకు అప్పటి తారీఖు ఈవేళ ఎంత సార్? 26 వచ్చింది. మీరు 26 అంటే మీకు ఎన్ని రోజులు అవుతుంది? అప్పుడే 20 రోజులు దగ్గర అయిపోతుంది సార్, 18 రోజులు. మరి ఈవేళకు కూడా మీరు మాట్లాడి అధికారులతో మీకు న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారు. మరి సీఎం గారు చూస్తేనేమో మీకు అధికారంలోకి వచ్చేటప్పుడు మీ పెండింగులు అన్నీ కూడా నేను క్లియర్ చేస్తామని చెప్పారు. మరి మా విషయంలో ఏం న్యాయం జరుగుతుంది సార్? మేమందరం అప్పులైపోయి రోడ్లు పడిపోయి మా వెహికల్స్ అన్నీ వాళ్ళ బ్యాంకు సీజ్ చేసి ఎన్పీలు అయిపోయి ఈ రకంగా కొంతమంది చచ్చిపోయారు, కొంతమంది చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. మరి సీఎం గారు ఒక మాట చెప్తున్నారు, గత ప్రభుత్వం చేసిన పనికి 30 సంవత్సరాలు వెనకపోయింది. మన స్టేట్లో ఉన్న వాళ్ళు మన రాజధానికి ఈవేళ ఎంత వెనకపోయిందంటే అంత వెనకపోయింది 30 సంవత్సరాలు సార్ సీఎం గారు చెప్తున్నారు. అంత సీనియర్ మోస్ట్ మన భారతదేశానికే అంత తెలివైన సీఎం గారు అంటే మన చంద్రబాబు నాయుడు గారు. మరి మా విషయంలో ముందే ఎడతామని చెప్పారు, చాలా మాటలు మాట్లాడారు. మేము మా జీవితకాలం పోయింది సార్ ఈవేళ. దాన్ని బట్టి మీరు మాట్లాడండి సార్. మాట్లాడి సీఎం గారితో మీరు పార్టీ పెట్టిందే ప్రశ్నించడాకని చెప్పారు. మరి మాకు ఇంత అన్యాయం జరుగుతుంటే మీరు ప్రశ్నించాలి కదా సార్. మీరు మీ దగ్గరికి వచ్చాము, మీకు ఎన్నోసార్లు లెటర్లు పెట్టాము. మీరు కాకినాడ స్టార్టింగ్లోనే వచ్చారు, అప్పుడే ఇచ్చాము మేము లెటర్లో. మీరు ఇప్పటికి ఇంకా కూడా మీరు ప్రశ్నించట్లేదు, మాకు న్యాయం జరగట్లేదు. మరి మేము ఏమన్నా పక్క స్టేట్కి వెళ్ళి అడగాలా? మేము ఆంధ్రప్రదేశ్లో కదా ఉన్నాము. మరి అన్ని వేల కోట్లు తెచ్చుకుందాడు, మరి మా బాగా ఇవ్వాలి కదా. ఏం చేస్తున్నారు మీరు? మీ సొంత డబ్బులు కాదు. మీరు ప్రశ్నించండి సార్. మీరు ప్రశ్నించి మాకు న్యాయం చేయండి. మీ దగ్గరికి వచ్చాం కదా. మరి ఇంకెలాగా ఇంక అడగడం? ఒక డిసెంబర్ కానీ ధర్నా చేస్తున్నాము. ఇంకా ఏ రకంగా మిమ్మల్ని అడగాల? మీరు ఏ రకంగా మాకు న్యాయం చేస్తున్నారు? దయచేసి ఇప్పటికన్నా తెలుసుకుని మీకు అప్పుడే 7వ తారీఖుని కలిసాం కాబట్టి మీకు 8వ తారీఖుని మాకు భోజనాలు టిఫిన్లు పెట్టించారు కాబట్టి 8వ తారీఖుని క్లోజ్ చేసాం. మీరు ఈవేళ వరకు సూత్రం ఈ వేళకి ఎన్ని రోజులు అయింది? దయచేసి ఇప్పటికన్నా ప్రశ్నించండి, మాట్లాడండి, మాకు డబ్బులు మాకు వేయించండి. అది సార్ న్యాయం చేయండి దయచేసి ఇప్పటికన్నాను. అలాగే అదేవిధంగా చాలా రకాలుగా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఎన్నో రకాలుగా చెప్పారు, మానవుల్లో పుట్టాలని అనుకోరు అదే అని చెప్పారు. మాకేమీ ఇప్పుడు సానుభూతి మాకు అక్కర్లొద్దండి. మా డబ్బులు మాకు ఇవ్వండి సార్. మా డబ్బులు మాకు ఇప్పించండి. అందరి తరపుని, ఎస్సీ ఎస్టీ తరపుని, అందరి తరపుని మీకు మరొకసారి నమస్కారం చెప్తూ ఇప్పటికన్నా మీరు మా విషయంలో మాట్లాడి న్యాయం చేస్తారని మేము నమ్ముతున్నాం సార్. ఉంటాం సార్. నమస్కారం అండి.